గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్ అండ్ అనాలిసిస్ లో అందరికీ స్వాగతం. ముందుగా మనం గ్లోబల్ ఇండిసెస్ ని అబ్జర్వ్ చేసినట్టే ముందుగా మనం ఏం చేద్దామంటే యుఎస్ మార్కెట్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని కూడా ఏంటంటే న్యూట్రల్ గా ఉన్నాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ రష్యన్ మార్కెట్, జర్మన్ మార్కెట్స్ కూడా మనకి న్యూట్రల్ గా ఉన్నాయి. కాంటెక్స్ట్ ఏంటంటే పాజిటివ్ లేదా న్యూట్రల్ గా కనిపించే అంశాలు అయితే మార్కెట్ లో ఉన్నాయి. మనం SGX నిఫ్టీని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ 40% మనకి అప్లో ట్రేడింగ్ అనేది అవుతుంది. ఇది పెద్ద చేంజ్ అవ్వకపోయినప్పటికీ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి పాజిటివ్ సైడ్ అనే కనిపిస్తుంది. అదేవిధంగా మనం డైలీ టైం ఫ్రేమ్లో టెక్నికల్గా అబ్జర్వేషన్ చేసినట్టయితే ఓవరాల్గా ఏంటంటే మనకి ఒక న్యూట్రల్ అవుట్లుక్ అనేది ఇవ్వటం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ మార్కెట్ కాంటెక్స్ట్ ఏంటంటే న్యూట్రల్గా సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా మనం సెక్టార్ మ్యాప్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ టాప్గా పర్ఫామ్ చేస్తున్న సెక్టార్స్లో మనకి బేసిక్ రిసోర్సెస్ అండ్ మెటల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నిన్న మనం ఐటీ సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా మనకి బంపర్ హిట్ అయింది. జొమాటో ఐపీఓ, ఫుడ్ బెవరేజెస్ కూడా మంచి స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ రిటైల్ అండ్ రియల్ ఎస్టేట్, దీని మీద ఎస్పెషల్ ఏంటంటే నేను స్ట్రాంగ్గా ఫోకస్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా ప్రెషర్లో ఉన్న సెక్టార్స్ ఏంటంటే హెల్త్ కేర్, బ్యాంక్స్, యూటిలిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, ట్రావెల్, లీజర్. మనం చూసాం డాక్టర్ రెడ్డి స్ట్రాంగ్గా నిన్న డ్రాప్ అనేది అయింది. ఇంపాక్ట్ ఏంటంటే మనకి హెల్త్ కేర్ సెక్టార్ మీద పడింది. అన్యూజువల్ వాల్యూమ్లో మనం చూసినట్టయితే చాలా స్టాక్స్ ఏంటంటే అన్యూజువల్ వాల్యూమ్లోకి రావడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే మనకి హెవీగా బయింగ్ సెల్లింగ్ అంటే హయ్యర్ ప్రైసెస్ దగ్గర ఏంటంటే మనం ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాం కాబట్టి హెవీగా లిక్విడేషన్ అనేది కనిపిస్తుంది. ముందుగా ఫైజర్ చూస్తే మనకి హెవీగా వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది. అన్యూజువల్ వాల్యూమ్ దీనిలో కనిపించింది. అదేవిధంగా పిఎల్, హిందాల్కో, మనప్పురం, కెనరా బ్యాంక్, డిఎల్ఎఫ్, ఎంఎన్ఎఫ్ ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, ఎంఎఫ్ఎస్ఎల్. దీంట్లో కొన్ని ఫైనాన్స్ సెక్టార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి టాప్ వాల్యూమ్లో నెగిటివ్ సైడ్ కనిపిస్తున్నవి ఏంటంటే డాక్టర్ రెడ్డిస్, ఏపీ ఎల్ఎల్టీడీ, రామ్కో సిమెంట్స్, సన్ టీవీ, ఆరో ఫార్మా, లుపిన్ అండ్ డివి స్లాబ్స్. అండ్ సో ఓవరాల్గా మనకి ఫార్మా సెక్టర్ అనేది స్ట్రాంగ్ ప్రెషర్లో ఉందని చెప్పి మన అన్యూజువల్ వాల్యూమ్ ద్వారా కూడా తెలుస్తుంది. 52 వీక్ హై డేటాని మనం ఓపెన్ ఇంట్రెస్ట్తో చూసినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అవసరం లేదు. దీంట్లో 52 వీక్స్ హైలో ట్రేడింగ్ అవుతుంది. మనకి బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, కన్జ్యూమర్ ప్రాపర్టీస్ అండ్ ఎస్బీఐ లైఫ్, మనప్పురం, ఏసీసీ, అల్ట్రా సిమెంట్, జుబిలెంట్ ఫుడ్. ఇవేంటంటే మనకి 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి హైయెస్ట్ పొటెన్షియల్ అప్ సైడ్ వెళ్ళటానికి ఉన్న స్టాక్స్ ఫ్రెండ్స్. వీటిని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ స్టాక్స్ అనేవి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. హైయెస్ట్ పర్సంటేజ్ డెలివరీ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని తీసుకోవడం స్టార్ట్ అవుట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ప్రైస్ చేంజెస్ కూడా వేరియేషన్ కూడా అబ్జర్వేషన్ చేయాలి. దాంట్లో మనకి హెవీగా లిక్విడేషన్లో ఉన్న స్టాక్స్ ఫైజర్, డాక్టర్ రెడ్డీస్ అండ్ హిందాల్కో, అలెంబిక్ ఫార్మా, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, సన్ టీవీ, నెస్లే ఇండియా, ద రామ్కో సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, నవీన్ ఫ్లూరెంట్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ నేను ఇక్కడ మోర్ దాన్ 10% ఉన్న స్టాక్స్ని మాత్రమే నేను పికప్ చేసుకున్నాను. దాంట్లో కూడా మనం పర్సంటేజ్ చేంజ్ అనేది ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను చూసినట్లయితే మనం నేను అనుకున్న ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది బేరిష్గానే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. మనకి ఇప్పటికి కూడా ఏంటంటే కాల్ రేటింగే ఎక్కువగా అగ్రెసివ్గా కనిపిస్తుంది. అగైన్ ఏంటంటే లాస్ట్ 8 స్ట్రైక్స్ మాత్రమే నేను కన్సిడర్ చేసుకున్నాను ఫ్రమ్ ద స్పాట్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి పెద్ద పెద్ద గ్యాప్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నెక్స్ట్ డౌన్ సైడ్ మనకి 33,800 అనేది క్రూషియల్గా మారనుంది బ్యాంక్ నిఫ్టీలో. NIFTY-Ol డేటాను చూసినట్లయితే మనకి చూడండి హెవీగా కాల్ రైటింగ్ అనేది కనిపిస్తుంది. అది కూడా 8 స్ట్రైక్స్ మాత్రమే అబ్జర్వేషన్ చేస్తున్నాను నేను ఫ్రమ్ ద స్పాట్. ఓవరాల్గా మనకి బేరిష్ కాంటెక్స్ట్ అయితే నిన్న కనిపించింది. అందుకని హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ అనేది కనిపిస్తుంది. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ స్టిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం వెరీ బేసిక్ ఫౌండేషన్ క్యాండిల్ స్టిక్ గురించి. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకి 3 డేస్ కూడా 2 డేస్ గ్యాప్ అప్ అయిన తర్వాత స్ట్రగుల్ అయింది. దాని తర్వాత డ్రాప్ అయింది. సో ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. యాజ్ పర్ ద టెక్నికల్ వ్యూ ఈ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ
ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా అవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళినట్టే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే నేను టెక్నికల్గా రికమెండేషన్ చేయకూడదు కాబట్టి నేను ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయలేదు. ఒకసారి మీరు 1 అవర్ టైం ఫ్రేమ్కి అయితే బ్యూటిఫుల్గా మీకు ఇక్కడ సపోర్ట్ పాయింట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ బౌన్స్ అయితే నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ 15,900. ఎఫ్ఐ డేటా డిఐ డేటాని మనం అబ్జర్వ్ చేస్తే స్టిల్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గానే ఉన్నారు. అది కూడా 1459 కోట్లు సెల్ చేశారు నిన్న. ఇది ఈక్విటీ మార్కెట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి డిఐఎస్ వచ్చేసరికి వీళ్ళు నెట్ బయర్స్ గానే ఉన్నారు. సో కంటిన్యూస్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు గత 1 వీక్ 10 డేస్ అనొచ్చు. అదేవిధంగా మనకి డిఐఎస్ కూడా కంటిన్యూస్గా బయింగ్ చేస్తూ వస్తున్నారు. స్ట్రాంగ్ బ్యాటిల్ జరుగుతుంది. బట్ ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎఫ్ఐఎస్ ఏదైతే చేస్తారో ఎక్కువగా ఆ సైడే మొమెంటం అనేది మనకి మార్కెట్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే విత్ కోడ్తో వస్తారు. ఓకే, షార్ట్ టర్మ్ ప్లాన్తో వస్తారు. సో వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ డైరెక్షన్లో మార్కెట్ అనేది వెరీ సిగ్నిఫికెంట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు బ్యాన్ లిస్ట్లో 2 స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అది కూడా వడాఫోన్ అండ్ సెయిల్. ఇకపోతే ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ ఏంటంటే మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మోటార్ సెక్టర్. ఎందుకు అంటే మారుతి సుజుకి అనేది ఒక ఎంబ్లమ్, ఒక సింబాలిక్ అనమాట. దీంట్లో ఉన్న కాంటెక్స్ట్ అనేది మిగతా స్టాక్స్ కూడా అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్, హీరో మోటార్ కార్ప్, ఓకే, బజాజ్ మోటార్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ మారుతి రిజల్ట్స్ ఎలా వస్తుందో దీన్ని బేస్ చేసుకుని మూవ్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ మారుతి సుజుకి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉందాం. నెక్స్ట్ నెస్ట్లే ఇండియా, ఏబీబీ ఇండియా, Aztec Life Sciences and Birla Soft, Central Bank of India, Century Textiles, Coforge ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన కంపెనీస్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు కావాలంటే ఇక్కడ లిస్ట్ కూడా ఉంది, చెక్ చేసుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. ధన్యవాదాలు.